ఈ యొక్క 19వ గ్రంథమైనటువంటి కీర్తన గ్రంథాన్ని మనం నేర్చుకోవటానికి ప్రభు మనకు అద్భుతమైనటువంటి అవకాశమును ఆయన ప్రసాదించున్నారు. ప్రియమైన దేవుని జనమా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనతో ఈ యొక్క మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్తున్న నాకు కూడా గ్రహింపు కలగట్లేదు. కానీ మొత్తానికి దేవుడు ఎవరినో తన కొరకు ఉపయోగించుకోవడానికి ఆయన నిశ్చయముగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వ్యర్థముగా ఎప్పుడు కూడా తిరిగి వెళ్ళవు. వర్షం వచ్చి భూమిని తడిపి విత్తనాలు ఇచ్చి పంటనిచ్చేది, మనకి జీవజల నదులుగా ప్రవహింపజేసేదిగా మారుతుంది తప్ప ఆ నీరు అలాగే మన పనిలో కానీ ఆకాశానికి ఎత్తబడవు. అదేవిధంగా దేవుని వాక్యము ఎదజల్లుతూ పడుతుందంటే ఏదో ఒక ఉద్దేశము, దేవుని ఉద్దేశము సంఘం పక్షాన ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి, ఒకవేళ ఈ గ్రంథం అయిపోయే లోపు దేవుని రాకడ ఊవని బోధపడుతేమో చెప్పలేము, లేకపోతే మన బోర బోధపడుతేమో చెప్పలేము, అదైనా మన పోక రెడవుతుందేమో చెప్పలేము. ఏదైనా సరే దేవుని యొక్క సన్నిధానంలో మనము చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. దేవుడు మనతోటి ఎంతో స్పష్టంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు తమాషకి చెప్పిన మాటలు కూడా అది ఆలోచన చేసే మాటగానే ఉంటుంది. అదైనా తమాషగా చెప్పిన మాట అయినా అది ఏదైతే ఉందో అది దేవుని నోట నుండి వచ్చిన మాట కాబట్టి ఆ మాటను జాగ్రత్తగా మనం దాచుకోవాలి అనేటటువంటి ఆ కోణంలో మనం రాగలిగినప్పుడు మనము దేవుని బంగారు మాటలు, విశేషమైన మాటలు పోగొట్టుకోకుండా మనం కాపాడుకోగలుగుతాం. అయితే ప్రియమైన దేవుని వలన దేవుడు ఎంతో స్పష్టముగా మనతో మాట్లాడుతున్నటువంటి సత్య సందేశము చాలా గొప్పది. ఈ కీర్తన గ్రంథాన్ని ఈ రోజులో నేను పూర్తిగా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 66 గ్రంథాల్లో ఇంకా ఈ 19 గ్రంథాలు తీసేసి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 47 గ్రంథాలు ఉన్నాయి. అర్థమైందా? 47 గ్రంథాలు ఉన్నాయి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ యొక్క 47 గ్రంథాలు మనకి 47 రోజులు ఉందా? ఎన్ని రోజులు ఉంది మనకి? ఎన్ని రోజులు ఉంది? 23 రోజులు. 23 రోజులు ఉంది. 23 రోజుల్లో 47, 23 47 రావటం అనేది కష్టమైనది. అయితే నిశ్చయముగా ఈ యొక్క అనుకున్నట్లుగానే దేవుడు తన కృప చేత నడిపిస్తాడనే నమ్మకం నాలో అధికంగా ఉంది. నిశ్చయముగా దేవుడు ప్రభు మాటలు ఏం చెప్తుందంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో సత్క్రియలను కొనసాగించేవాడు ముగిస్తాడట. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏముంది? సత్క్రియను కొనసాగించేవాడు ముగిస్తాడు. దేవుడు మనలో ఈ సత్క్రియను ఆయన ఏర్పాటు చేశాడు. మీకు ఈ యొక్క గ్రంథం బోధించమని దేవుని తలంపైనది కాబట్టి, దేవుని చిత్తమైనది కాబట్టి అలా బోధించడానికి ప్రభు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కార్యాన్ని ఆరంభింప చేసిన దేవుడు ముగిస్తాడు. అర్థమైందా? అయితే దేవుడు అలా కాదు, ఆరంభంలో సూర్యుడే, అంతంలో కూడా సూర్యుడే. కనుక దేవుడు ఆయన శూరుడు కాబట్టి, శూర కార్యాలు చేసేవాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనము నేర్చుకోబోతున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న కీర్తన భాగంలో మీకు ఒక పార్ట్ మీకు చాలా చక్కగా వివరంగా చెప్పడం అనేది జరిగింది. అది 1 నిమిషం అలాగూ మనం నెమరు వేసుకొని ఈ సెకండ్ పార్ట్ లోకి వెళ్దాం. ఎలా ఏంటి అంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో సామ్స్ అంటే గ్రీకు భాషలో సామ్స్ అంటారు, హెబ్రీ భాషలో స్తోత్ర పుస్తకం అంటారు. ఈ కీర్తన గ్రంథాన్ని హెబ్రీ భాష ఏమంటారు? స్తోత్ర పుస్తకం అంటారు. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండము నుంచి దివ్యోపదేశ కాండం ద్వారా ఉండే గ్రంథాలని ఆ యొక్క హెబ్రీలో యూదులు ఏమంటారంటే తోరా అంటారు. అలాగే కీర్తన గ్రంథంలో 5 భాగాలుగా మీకు విభజించి నేను చెప్పాను. ఆ 5 భాగాలు వాటిని 5 భాగాలు ఏమంటారు? నూతన టోరా అంటారు. ఏమంటారు? నూతన టోరా అంటారు.
కనుక పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రముని పాత టోరా అంటే కృత నిబంధన గ్రంథంలో మనము కృత నిబంధన గ్రంథం అని ఎలాగంటున్నామో అలాగే దావీదు గారు రచించినటువంటి కీర్తన భాగాలన్నిటినీ 5 భాగాలుగా ఆ యొక్క హెబ్రీ గ్రంథంలో ఉంది కాబట్టి ఆ యొక్క 5 గ్రంథాలు ఏమంటారు? నూతన టోరా అంటారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ యొక్క టోరా అనే మాటని మీరు ఎన్నటికీ మర్చిపోకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో మీరు నిద్రపోయేటప్పుడు లేపి 5 గ్రంథాలు ఏమంటారు చెప్పు అనగానే టోరా అంటారు. అలా చెప్పేయారు, అలా వెళ్ళిపోయారు, ఫిక్స్డ్ అయిపోవాలి. అట్లా మనకి ఆ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మనకి మన రక్తంలో కలిసిపోవాలి. దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన కృపతో మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన శరీరము చాలా బలహీనమైనది. మనం చేసే కార్యాలకు అది పూర్తిగా ఏకీభవించదు. మనం చేసే ప్రార్థనకు శరీరము ఏకీభవించదు. మనము వింటున్న మాటలకు శరీరం ఏకీభవించదు. మనం రకరకాలుగా మన దేవుని సన్నిధి నుండి దూరం చేయడానికి శరీరం చేస్తుంది. అయితే దేవుని కృపను బట్టి ఆత్మ అధికముగా గొప్పగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆత్మకు లోబడవలసిందే. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధనలో పాడుటకు ఈ కీర్తనలు రాయబడ్డాయి. ఆరాధనలో దేవుని ఆరాధించాలంటే ఏం చేయాలి, ఎలాగ ఆరాధన ఆరంభమైంది, ఎవరెవరు దాన్ని కొనసాగించారో నిన్నటి దినాన మనము తెలుసుకోగలిగాం. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దావీదు ఆరంభించాడు, సొలొమోను కొనసాగించాడు, యెహోషాపాతు మరి ఆయన యుద్ధంలో ఏర్పాటు చేశాడు, జెరుబాబెలు, ఆ తర్వాత నెహెమ్యా, తర్వాత యేసు, తర్వాత అపోస్తలులు, ఇలా వాయిదాలతో పాడాలి అనేటటువంటి 150 కీర్తన వరకు కూడా మనము నేర్చుకున్నాం. కనుక స్తుతి ఎక్కడ చెల్లించాలని నేర్చుకున్నాము? భూమి మీదను ఆకాశమందును 2 రకాలుగా స్తుతులు ఉన్నాయి. అది భూమి మీదను స్తుతించి ఆకాశమందు కూడా స్తుతించడానికి ప్రభువు ఉన్నతమైన కృప కరుణ చూపిస్తాడు. అయితే నా ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామములో మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన క్రమంలో మనం పాడి దేవుని ఆరాధించి ప్రభుని స్తుతించేటటువంటి ఆ విధానంలో దేవుడు ఎంతో సంతోషించి ఎంతో అద్భుతముగా ఆయన ఆరాధించే వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడు. కనుక వెక్స్మన్ గారు ఏమని పాడారు? ఆరాధన వీరులకు ప్రమోషన్ నిశ్చయం. కనుక ఆరాధించే వారికి నిశ్చయం ఏముంటుంది? ప్రమోషన్ ఉంటుంది. అయితే నేను మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఉదయకాలాన్ని 5 గంటలకు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారు నిశ్చయంగా తమ జీవితంలో ఆ దినమంతా ఉన్న కార్యాలలో వారు నిశ్చయంగా జయాన్ని పొందుతారు. అలా పొందాలి అంటే, నేను మీకు చెప్పాలి అంటే, నేను ముందు 5 గంటలు లేచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను 3-4 గంటల దాకా కూడా వాక్యాన్ని రీడింగ్ చేసుకుంటూ వాక్యము చదువుకుంటూ వాక్యంతో నేను ఎక్కువగా టయాన్ని స్పెండ్ చేయడం వలన నేను 5 గంటల సమయంలో పండుకుంటున్నాను. అయితే ఈ మాట మీరు చెప్పాలంటే ముందు నేను సరిగా ఉంటేనే మీకు చెప్పగలను అని చెప్పి రాత్రి ఫుల్గా నిద్రపోకుండా 5 గంటలకు దేవుని సన్నిధానంలో అన్ని విషయాల్లో మన ఆరాధనల కొరకు మీ అందరి కొరకు దేవుని స్తుతించి గణపరిచి మరి ప్రతి నిత్య అవసరాల కొరకు ప్రభుని గణపరిచిన తర్వాత నేను పండుకున్న తర్వాత ఈరోజు మీకు చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే, ఉదయాన్నే 5 గంటల కల్లా ఇంకా చీకటి ఉన్నప్పుడే సూర్యుడు రాకమునిపే ఆరాధన చేసేటటువంటి వాళ్ళు కావాలి సంఘంలో. ఎందుకు అంటే మనము చేసేటటువంటి మన ప్రార్థనకు, ఇప్పుడు ఉదాహరణకి మన శరీరము కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఉదయాన్నే అందరికంటే ముందుగా లేచి ఇంకా చీకటి ఉన్నప్పుడు లేచి మనము వేడి నీళ్ళు తాగితే 2 గ్లాసులు తాగితే మనలో ఉన్నటువంటి అశుభ్రత అంతా కూడా మోషన్ రూపంలో కొట్టేసి ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే దేవుని వాక్యం ఏం సరిస్తుందంటే, అది ఖాళీ లేని 7 వర్గాలు ఉన్నాయి, కట్టడి వర్గాలు. అదైనా వేకువచ్చామని వెతుకువారు నన్ను కనుగొంటారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఉదయ కాలాన్ని
మనము రాత్రి 10 గంటల కల్లా పండుకొని ఉదయకాలము అలారం పెట్టుకొని లేవాలి అనుకునేటటువంటి తప్పుడు ఆలోచన మానేసి అలారం పెట్టుకొని లేవాలి అనుకుంటే నీవు అలారం మోగినా కూడా ఆపేస్తావు, లేకపోతే ఎవరో ఒకరు చిరాకు కలిగి ఆపేస్తారు తప్ప దాన్ని ఎవడు కూడా ఆ ప్రార్థన అనేది కంటిన్యూ కాదు. ప్రార్థన అనేది ఎలా రావాలంటే అది మనలో నుండే పుట్టక రావాలి. ఉదయకాలన నన్ను ప్రేమించేవారు నన్ను కనుగొందును అని తెలుగులో రాయబడింది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా, మన కుటుంబ స్థితి మన చేతికి దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలన్నా, మన స్థితి మన పిల్లలు రేపు మంచి భవిష్యత్తులో వాళ్ళు దీవెనకరంగా ఉండాలన్నా, ఉదయకాలం నీవు నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితిని అందరినీ ప్రభువుకు అప్పగించుకోగలిగినప్పుడు ప్రభువు ఒక అధిపతిగా ఉంటాడు, నీ ఇంటిని ఏర్పాటు చేస్తాడు. రాత్రి వేళ నీవు మళ్ళా ప్రార్థన ద్వారా నీ ఇంటి తలుపులను ప్రార్థన ద్వారా బిగించినప్పుడు ఏ దుష్టుడు కూడా మరి లోపలికి రావడానికి ఛాన్సెస్ ఉండవు. కనుక ఈ అలవాటు మనం చేసుకోవాలి. ఉదయాన్నే లేచి కళ్ళు దొంగ అలవాటు ఉంది కదా, ఉందా? లేకపోతే ఈరోజు ఎందుకు అనుకుంటున్నారు? అలవాటు ఉంది కదా, పళ్ళు దొంగనే అలవాటు, స్నానం చేసే అలవాటు, ఇలాంటి అలవాట్లు ఉన్నట్లుగా ప్రార్థన చేసే అలవాటు కూడా ఉదయాన్నే 5 గంటలు లేచి ప్రార్థన చేసి ఆ తర్వాత పండుకోండి. అయితే ముందు మనుషులతో మాట్లాడడానికి ముందు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. రెండవదిగా సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఎవరు పాటలు పాడతారో వాళ్ళు చీటి మీద వాళ్ళ పేర్లు రాసిస్తే వారు పాటలు పాడే వారిని సెలెక్ట్ చేసి సంఘంలో కోయర్స్ గా నియమించి ఒక ఆరాధన క్రమశిక్షణలో సంఘంలో నియమించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దావీదు నియమించినటువంటి ఆ క్రమశిక్షణ ఏ విధముగా ఆరాధనలో అందరూ నియమించాడో అదే విధముగా మన యొక్క ఈ సంఘంలో కూడా ఆ కార్యక్రమాలు మనము వింటున్న మాటలు విన్నట్లుగానే వదిలేయక మన పరిపూర్ణముగా మనము ఫాలో అవుదాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ కీర్తన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ కీర్తన భాగాన్ని పైన టైటిల్ అది ఒకటి కనపడుతున్న చిన్న అక్షరాలతో ఉంటుంది. ఈరోజు అది చూస్తుందాం. ఆ పైన టైటిల్ అనేది ఉంటుంది. ఈ టైటిల్ ఏమి తెలియజేస్తుందో 5 విషయాలు నేను చెప్తాను. చూడండి, ఈ పైన ఉన్నటువంటి టైటిల్ ఏం తెలియజేస్తుందో 5 విషయాలు నేను చెప్తాను, రాసుకోండి. ఆ టైటిల్ అసలు ఏంటి, ఆ యొక్క ఆలోచన ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1, ఈ కీర్తనలు ఎవరు రాశారో తెలుసుకోవచ్చు. ఈ కీర్తనలు ఎవరు రాశారో తెలుసుకోవచ్చు. టైటిల్, ఆ పైన ఉన్న టైటిల్ మనకేం చెప్తుంది? కీర్తన ఎవరు రాశారో ఆ పేరు అక్కడ రాయబడి ఉంటుంది. రెండవదిగా ఈ కీర్తనలు ఏ పరిస్థితులలో రాయబడిందో తెలుసుకోవచ్చు. ఈ కీర్తనలు ఏ పరిస్థితులలో రాయబడిందో తెలుసుకోవచ్చు. అర్థమైందా? మూడవదిగా ఏ ఆరాధనలో ఏ కీర్తన ఉపయోగించాలో తెలుస్తుంది. ఏ ఆరాధనలో ఏ సమయంలో కీర్తన పాడాలో ఆ యొక్క కీర్తన, ఆ యొక్క టైటిల్ అనేది మనకు తెలుస్తుంది. అయితే నాలుగవది, ఏ విధంగా ఈ కీర్తన రాయబడింది, ఏ విధంగా ఏ స్థితిలో ఎలాంటి స్థానంలో ఈ కీర్తన రాయబడిందో మనకి తెలుస్తుంది. ఐదవదిగా మనం చూస్తే ఏ వాయిద్యాలతో పాడాలో ఈ యొక్క టైటిల్ మనకి తెలియజేస్తుంది. మొత్తం ఎన్ని అయినాయి? 5 అయినాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ కీర్తన భాగాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ 100 కీర్తనలు ఎవరు రాశారో తెలుస్తుంది, 50 కీర్తనలు ఎవరు రాశారో తెలియట్లేదు. అయితే దావీదు మరి 13 కీర్తనలు, దినాన మనము ఈ కీర్తనలు 7 రకాలుగా, కేవలం పాటలే కాదు, ఉపద్రవంలోను, బాధలోను, కష్టంలోను, విషయంలోను అని 7 పాయింట్స్ మనం చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఈ రోజు కూడా కొన్ని మాటలను ఈ కీర్తన గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దావీదు గారు 13 కీర్తనలు ఏ పరిస్థితులలో రాశాడో మనం చూస్తే, చూడండి, దావీదు ఉపద్రవం కలిగినప్పుడు రాసిన కీర్తనలు. దావీదునకు ఉపద్రవం కలిగినప్పుడు రాసిన కీర్తనలు. మనము మొట్టమొదటిగా 7వ కీర్తన మనం చూస్తే, 7వ కీర్తన చూడండి, పైన చిన్న అక్షరాలు కనపడుతున్నాయా? తమిళ్లో తెలుగులో చిన్న అక్షరాలు.
కనబడుతున్నాయా? బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. అదేనా? బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది అనేటటువంటి ఈ మాటలు మనకి తెలియచేస్తూ ఉంది. ఆ తర్వాత 59వ కీర్తన మనం చూస్తే 59వ కీర్తన ఎవరు కూడా ఈ టైటిల్స్ ఎవరు చదవట్లేదు. నిజానికి ఈ టైటిల్స్ ఎందుకు అనేది మనం అది చదివి మన కీర్తన బాగా చదువుకుంటే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. 59వ కీర్తన ఆ పైన ఆ చిన్న అక్షరాలు చూడండి. సౌలు పంపిన వాడు ఇంటి ఎద్దకు వచ్చినప్పుడు ఈ యొక్క దావీదు రాసినటువంటి ఈ కీర్తన అని రాయబడింది. చంపబోయేటప్పుడు ఇంటి దగ్గర ఒకరు ఉన్నాడు నేను చంపడానికి అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది హృదయం? చెప్పండి అమ్మ. మీ దగ్గరికి ఏదో పోలీసు వాళ్ళు వచ్చారంటే ఎలా ఉంటుంది హృదయం? అర్థం పట్టరాదు. మరి నేను చంపడానికి ఇంటి దగ్గర వచ్చున్నాను అని అంటే దావీదుకి ఎలా ఉంటుంది? అలాంటి టైంలో కూడా కీర్తన రాశాడు మహానుభావుడు. చూడండి, అలాంటి టైంలో కూడా కీర్తనను రాయటం అంటే సాధారణమైన విషయము కాదు. అయితే 3వ చరణం చూడండి. 3వ చరణం కీర్తనలు మూడవ కీర్తనలో చూడండి. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు అదైనా ఎక్కడి నుంచి ఎక్కడ పారిపోయాడు? ఎవరి నుండి పారిపోతున్నాడు? అబ్షాలోము ఎవరు? దావీదు ఇష్టపడే కుమారుడు. దావీదు ఇష్టపడే కుమారుడు దావీదు ఏం చేశాడు? తరుముకున్నాడు. దావీదుని నాశనం చేయడానికి పూనుకున్నాడు. దావీదు రాజ్యాంగంలో తన సొంతం చేసుకున్నాడు. అలాంటి సమయంలో పారిపోయినప్పుడు రాశాడండి ఈ కీర్తన. మనం పారిపోయినప్పుడు కీర్తన రాస్తామా? పాడతామా మనం? ఎప్పుడైనా పారిపోయే అనుభవం తెలిసిందా? ఎప్పుడైనా అలా అది ఫీల్ అయ్యారా? పారిపోయారు ఎక్కడి నుంచి అయినా? అప్పులలో వస్తున్నారు వాళ్ళ కట్టనే ఆ టైంలో పారిపోయే పరిస్థితి. అప్పుడు కొంచెం తల దాచుకోవచ్చు. మా తాత ఉండేవాడు, మా నాన్న. ఆయన ఏం చేస్తాడంటే అప్పులో ఉన్న స్థలంలో ఇలా తల ఇలా పెట్టుకోపోతా ఉంటాడు. అంటే ఎవరికి తెలీదా? నింపు కూడా ఉంటుంది చూసారు, ఇసుకలో తల పెట్టుకొని నన్ను ఎవరు చూడటం అన్నట్టు ఈయన అలా బాగుంటాడు, పెట్టుకోపోతా ఉంటాడు. ఆ చిన్నప్పుడు మేము అవన్నీ తాత ఎందుకు చేశారంటే అప్పులో ఉన్నారమ్మ, అక్కడ పెన్షన్ వస్తే ఇవ్వాలి, జీతం వస్తే ఇవ్వాలి అని చెప్తుంటాడు. కనుక దావీదు ఆయన కీర్తన రాయడానికి ఏ సమయం దొరికింది? ఏ సమయం వాడుకున్నాడు? అబ్షాలోము నుండి. ఎవరు శత్రువులు? బయట ఎంతమంది శత్రువులను మనం జయించగలం, కానీ మనము ఇంటిలోనే పిల్లోడు శత్రువుగా ఉంటే ఎలాగుంటది? ఇంటిలో కన్న పెట్టే పేగు తెంచుకొని పుట్టిన పెట్టే శత్రువు అయితే ఆ ఫీల్ అనేది మీకు తెలుసు తెలియదు, అర్థం కాదు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి. పిల్లోడు ఒక స్వీట్ బాక్స్ తెచ్చాడు, దాంట్లో విషం ఉంటది అనేది కొంతమంది తెలుసు, ఇక్కడ కూర్చున్నారు కొంతమంది తెలుసు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో అబ్షాలోమును తన కుమారుడు ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. నెక్స్ట్ మనం చూడగలిగితే 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన పైన ప్రధాన గాయకునికి బాగా కళ్ళు బాగా కనపడే వాళ్ళు చదవడం అన్నమాట. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినదంట. ఫిలిష్తీయులు గాతు అనే ప్రాంతంలో దావీదుని పట్టుకున్నప్పుడు చెరలో ఉండి కూడా ఆ కిడ్నాప్ చేయబడి కూడా ఆయన ఏం చేశాడు? కీర్తన రాశాడు. అర్థమైందా? 57వ కీర్తన చూడండి. 57వ కీర్తన పైన దావీదు సౌలుకు తప్పియోడి కేబీలు ఒదుముకయ్యి తనకు నష్టం నేరిడాలబడి அந்த ஸ்கேல்கேன வாத்தியத்தில் வாசிக்க దావీదు పాడి రాగతలలకు ఒప్పివిద్ద విజ్ఞానం సంగీతం. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతను రచించినది. గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు, అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు 3వ కీర్తన రాస్తే 57వ కీర్తన ఎప్పుడు రాశాడు? గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. దావీదు ఎంత దేవుని మీద ఆసక్తి కలిగిన వాడు. మనకి శ్రమ కష్టం వస్తే మనకేమొస్తాయి?
ఇక భూతంలో ఒక్కడే ఇంక రాంది, అన్నీ వస్తాయి. ఏం కారణమో ఏంటో, ఈ దేవుడు ఏం చేస్తున్నాడో, కళ్ళు చూస్తున్నాడో లేదో, నా బాధ అసలు ఏం పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, ఏంటి నాకు ఈ పరుగులేంటి, ఇక విధి విధానాలు ఏంటి అని ఎంతో భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. అయితే 54వ కీర్తన చూడండి. జిబీలు వచ్చి దావీదు మనలో ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు, దావీదు అక్కడ దాగి ఉన్న సంగతిని సౌలుకి తెలియచేసి సౌలు ఎదుగుతూ ఉంటే తెలిసినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. అర్థమైందా? 51వ కీర్తన చూస్తే మనకు బాగా తెలిసిన కీర్తన 51వ కీర్తన. బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి చిన్నగా మాట్లాడా, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఒక దైవ సేవకుడు, ఆశ్రదించే సేవకుడు ఒక గంభీరమైనటువంటి వాయిస్ తో మాట్లాడితే ఒరుకు పుట్టేస్తుంది. ఆ సమయంలో దావీదు దేవుని పాదాలను పట్టుటకు వెనుకాడని కీర్తన. 18వ కీర్తన చూద్దాం. ఇక్కడ దేవుడు శత్రులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఎట్లనెను. తప్పించిన తర్వాత కూడా కీర్తన రాశాడు. కనుక తప్పించినప్పుడు కీర్తన రాశాడు, పారిపోయేటప్పుడు కీర్తన రాశాడు, చిక్కుకున్నప్పుడు కీర్తన రాశాడు. ఈ విధమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. కనుక శ్రమలో, కష్టాల్లో, శత్రువుల్లో తరుముతున్నప్పుడు రకరకాల కీర్తనలు. అయితే అన్ని గ్రంథాల కంటే యూదులకు ఎక్కువ ఇష్టపడే గ్రంథం ఏంటంటే కీర్తన గ్రంథం. యూదులు ఎక్కువ ఇష్టపడే గ్రంథము, నీవు నేను కూడా ఎక్కువ ఇష్టపడే గ్రంథము కీర్తన గ్రంథం. అయితే వారు క్యాలెండర్లో ఒక గ్రంథము, ఒక్కొక్క కీర్తనను ఒక్కొక్క రోజు ఎలా పాడాలో, ఎలా చదవాలో రాసి పెట్టుకుంటారు. అది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఆదివారము 24వ కీర్తన పాడతారు, ఆదివారము 24వ కీర్తన, సోమవారము 48వ కీర్తన, సోమవారము 48వ కీర్తన, మంగళవారము 82వ కీర్తన, బుధవారము 94వ కీర్తన, గురువారము 81వ కీర్తన, శుక్రవారము 93వ కీర్తన, శనివారము 92వ కీర్తన. అదైనా శనివారము మనకి విశ్రాంతి దినం అయితే, ఈరోజు మనకి వారానికి మొదటి దినము పరిశుద్ధ దినమైంది. కనుక యూదుల క్యాలెండర్లో ఈ కీర్తన అనేవి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అయితే ఆ వారానికి ఉన్న కీర్తన వల్ల పండగకు కూడా వాళ్ళకి కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు మనకి పుట్టినరోజు వచ్చింది, మనకి ఎన్నో పాటలు ఉన్నాయి, కానీ ఏ పాట పాడతాం పుట్టినరోజులకి? అదే ఇంగ్లీష్ అయినట్టు రాకపోయినా కూడా, పూర్తిగా ఏమి అర్థం కాకపోయినా కూడా, ఆ డియర్ అనే మాటకి అర్థం తెలియకపోయినా కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని ఇలా పాడి పిండేస్తాం. అలాగే యూదులకు కూడా వారు పండగలకు కీర్తన ఉన్నాయి. 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన, 38వ కీర్తన మొదటి బాగా చిన్న అక్షరాలు ఏమున్నాయి? జ్ఞాపకార్థమైనది, జ్ఞాపకం చేసుకునేటటువంటి దావీదు కీర్తన. తర్వాత నెక్స్ట్ 70వ కీర్తన. 70వ కీర్తన చూడండి, ఏముంది అక్కడ? అక్కడ కూడా ప్రధాన యాజకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన. ఇది జ్ఞాపకం చేసుకునేటటువంటి, జ్ఞాపకార్థం అంటే చచ్చిపోయిన జ్ఞాపకార్థం కాదు, ఇది పండగ జ్ఞాపకార్థం. అతైనా సరే 100వ కీర్తన ఎందుకు పాడతారు? 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన స్తోత్రార్పణ కీర్తన. అదైనా 100వ కీర్తన ఎందుకు పాడతారంటే స్తోత్రార్పణ కీర్తన అంటే వారు కానుకలు దేవునికి తెచ్చేటప్పుడు పాడే కీర్తన. 100వ కీర్తన ఎప్పుడు పాడతారు? కానుకలు దేవునికి తెచ్చేటప్పుడు పాడే కీర్తన. చూడండి, ఆ కీర్తన చదువుతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. వచ్చినప్పుడు ఉసూరు మంట వచ్చేటట్టు కాకుండా ఉత్సాహ గానముతో అబ్బా చబ్బా చక్క అయ్యో దేవుని సన్నిధికి
పోవాలా, ఈ రోజు కూడా పోవాలా అని కానీ ఆ యొక్క విధానం కాకుండా ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. అదన కృతజ్ఞత అర్పణలు కానుకలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణములలో ప్రవేశించుడు. వచ్చేటప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సోచం చెల్లిందుము అంటారా? ఇషప అమ్మా నాయన ఎక్కడా పోతున్నానమ్మా, ఈ గుడి ఈరోజు ఇక్కడ నుంచి కింద గుడిగా మారితే బాగుంది అని ఎలాగొస్తున్నావో. అయితే దేవుని వాక్యం మందిరానికి వచ్చినప్పుడు ఏం పాడాలో? కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి, గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తన పాడొచ్చు, ఆయన ఆవరణములలో ప్రవేశించుడు. లోపలికి వచ్చి కీర్తన కాదు, ప్రవేశించినప్పుడే ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములుండును. కనుక ఈ 100వ కీర్తన ఏంటి? స్తోత్రార్పణ కీర్తన. 30వ కీర్తన చూడండి. దావీదు గృహ ప్రవేశం చేసినప్పుడు కూడా కీర్తన రాశాడు. తన ఇల్లు కట్టుకున్నాడు కదా, అప్పుడు కూడా కీర్తన రాశాడు. 30వ కీర్తన చూడండి. గృహ ప్రతిష్ట అదేంటి నాకు కనపడలేదు, కొంచెం మీరు చెప్పండి అమ్మా. ఆ ప్రతిష్టార్పణ గానం అదైనా గృహ ప్రవేశంలో కూడా ఆయన ఏం చేశాడు? ప్రతిష్టలో కూడా కీర్తన రాశాడు. ఆ కీర్తనలో 11వ చరణం చూడండి. 11వ చరణం. నా ప్రాణము మౌనము నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. చదువమ్మా. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింప చేసి ఉన్నావు. యెహోవా నా దేవా. ఎందుకు ఈ విధంగా స్తుతించాడు? గొర్రెలు కాసుకునేవాడు ఏం పెట్టుకొని ఉంటాడు? స్కూటర్ సొక్కేసుకుని ఉంటాడు. గొర్రెలు కాసుకుంటూ అడవిలో నేను ఉన్నాను అని కూడా మా నాన్న కూడా మా అన్నోళ్ళందరూ మర్చిపోతే మరి నా దేవుడు నన్ను ఏం చేశాడు? ఆయన ఒక గృహాన్ని కట్టుకొని ఒక తన జనాంగములకు రాజుగా నియమించాడని చెప్పి నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. అంగలార్పు ఆ యొక్క అడవిలో కొండలు ఆ యొక్క పర్వతాలు శిఖరాలు ఆ యొక్క జంతువులు అవన్నీ చూస్తున్న దావీదు రోజు దేవుని చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేస్తున్నావు. ఏమి వేసుకున్నా నేను మొన్నటిదాకా? గోనె పట్ట లాంటిది వేసుకున్నాను, కానీ ఇప్పుడు నన్ను సంతోష వస్త్రము ధరింప చేస్తున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. అదేనా మన గృహ ప్రవేశానికి మన దేవుని స్తుతించి ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఏం చేస్తారు? రూమ్ ఉండి పెట్టేది బెడ్రూమ్, ఇది డైనింగ్ హాల్, ఇది వెస్ట్రన్ టాయిలెట్ అంటే ఇది ఒక చూపులు ఒకలాగా అయిపోతుంది. వెస్ట్రన్ టాయిలెట్ అంటే వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంది అంటే అదొక సంతోషం. అన్ని అది ఇది ఇలా అని చెప్పేసుకుంటున్నా. కానీ దావీదు ఆ గృహ ప్రవేశం అప్పుడు కూడా దేవుని ఎంతో సంతోషంగా స్తుతించాడు. అయితే ప్రియమైన వాళ్ళలో 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు మీరన్ని కీర్తనలు పైన చూసుకోగలిగితే 120వ కీర్తన నుంచి 130వ కీర్తన వరకు పైన మీరు చూడగలిగితే చూడండి. 120వ కీర్తన చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏముంది? ఏ కీర్తన ఉంది? యాత్ర కీర్తన. వెరీ గుడ్. ఈ 120వ కీర్తన పైన ఆ చిన్న అక్షరాలు ఏముందమ్మా? యాత్ర కీర్తన. 121 మీద ఏముంది? యాత్ర కీర్తన. తర్వాత 123, 122 ఇవి ఇక్కడ నుంచి 134 వరకు కూడా పైన ఏముంటుంది? యాత్ర కీర్తన. యాత్ర కీర్తన అంటే ఎక్కడికి యాత్ర పోతున్నప్పుడు పాడుకుంటున్న కీర్తనలు ఏమన్నా ఉందా? ఆలోచన ఉందా మీకు? యాత్ర కీర్తన అంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడు పాడారని అనుకుంటారు? చెప్పండి. మిమ్మల్ని అడిగి వేస్ట్ చేయకుండా నేనే చెప్పడం మంచిది.
వారు యాత్ర కీర్తన ఎక్కడ పాడటానికి వాళ్ళు ఇష్టపడ్డారంటే దేవుని మందిరానికి వెళ్తూ ఉండగా, దేవుని మందిరం కొంచెం దూరంగా యెరూషలేము ఆ కొండ మీద ఎత్తైన స్థలంలో దేవుని మందిరం ఉన్నప్పుడు ఆ వెళ్తూ ఉన్నప్పుడు పాడుకునే యాత్ర కీర్తన, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాడుకునేటటువంటి కీర్తనలు. అది మీకు అర్థమైన చెప్పాలంటే 122వ కీర్తనలో 122వ కీర్తన 1 నుంచి 4 చరణాలు మనం చదివితే, యెహోవా మందిరమునకు వెలుదమని చెరుడు నాకు అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో, అంటే దేవా నీ మందిరంలో నేను వస్తున్నాను, నీ పాదాల దగ్గరకు వస్తున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను. ఆ యెరూషలేమా నీ బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనములు బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అతడు న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడినవి. అతడు యెరూషలేము గురించి క్షేమాన్ని గురించి పాడుకుంటూ వెళ్ళేటటువంటి ఇంట్లో మనం స్టార్ట్ అయ్యాం మందిరానికి వెళ్ళడానికి. ఏం చేస్తాం? ఏందమ్మా బస్సు ఇంకా రాలేదా? ఇది స్టార్టింగ్ మనకి. బస్సు ఇంకా రాలేదు. ఇంకా రెండవది ఏంటి, నా దగ్గర సిల్వర్ లేదమ్మా, కండక్టర్ సిల్వరీడు అని ఇంకొక టాపిక్ అనుకో. నాకు తెలియదు మీరు అలా అనుకుంటున్నారు లేదో, మీరు అలా అనుకోరు. కొంతమంది మనవలు వస్తున్నప్పుడు మర్చిపోయాయి, కానుక చివరి మర్చలేదే అనుకునేటటువంటి ఆలోచన కావచ్చు. అలా రకరకాలుగా, అంటే దేవుని మందిరానికి నువ్వు బయలుదేరేటప్పుడు ఏ విధంగా నువ్వు రావాలో కూడా దేవుడు ఈ కీర్తన భాగం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏం చేయాలట? కీర్తనలు పాడుకుంటూ యాత్ర కీర్తనలు. కనుక ఈ 120 కీర్తన నుంచి ఈ యొక్క 134 కీర్తన మొత్తం 15 కీర్తనలు కూడా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాడుకునే కీర్తనలు, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి కీర్తనలుగా మనం చూస్తున్నాం. 42వ కీర్తన 4వ చరణం చూడండి. అక్కడ కూడా దేవుని మందిరం గురించి కోరాహు కుమార్ రాస్తున్నారు. 42వ కీర్తన 4వ చరణంలో, జన సమూహముతో పండుగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణము నీవు ఎలా దేవుని సన్నిధానంలో గ్రూపుగా వెళ్తూ పాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఉండే సంతోషం సంబరము ఎక్కడా లేదని ఈ కీర్తన మనకి తెలియజేస్తుంది. అయితే ప్రియమైన దేవుని వలన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు ఎంతో చక్కగా. కనుక దేవుని సన్నిధానంలో మన ప్రకటన చదివితే దేవుడు రాక గురించి చెప్తుంది, సాధనలు చదివితే మనకి వివిధ రకాల మార్గాలు కలిగిన ఆలోచన చెప్తుంది, పత్రికలు చదివితే సంఘం ఎలా ఉండాలో చెప్తుంది. అయితే కీర్తన భాగం చదివితే బైబిల్లో నువ్వు ఎలాగ ఉండాలి, చరిత్ర ఏంటి, ఏం చెప్పాడు దేవుడు, దేవుడు నిబంధనలు ఏంటి, అన్నీ కలిసి బైబిల్ అంతటినీ పిప్పు చేసి అర్థంలాగా చూపించేదే కీర్తన గ్రంథం. అదైనా ఇప్పుడు చెరుకు ఎప్పుడు తినాలా మీరు? చెరుకు కరుంబు తినేటప్పుడు దాన్ని తీసి ఒక కొరికేసారి పడేస్తారా? ఏం చేస్తారు? బాగా సారమంతా పీల్చి పెట్టుకుని పడేస్తాం. అదేవిధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథము, ఆ తర్వాత ఇశ్రాయేలు గ్రంథము, చరిత్ర గ్రంథాలు, ఈ యొక్క పద్య గ్రంథాలు, అన్ని గ్రంథాలను పిప్పి చేసి ఇక్కడ మనకి మళ్ళా ప్రత్యక్షంగా చూపించేదే, ప్రతిధ్వనింప చేసేదే కీర్తన గ్రంథం. కాబట్టి ఈ కీర్తన గ్రంథంలో 4 విషయాలు మనం గమనిస్తే ఈ కీర్తనలో ఏముందంటే, మొట్టమొదటిగా దేవుని ధర్మశాస్త్ర నిబంధనను స్థిరపరిచి పొగిడి బోధించే గ్రంథం. కీర్తన గ్రంథం ఎలాంటిది? దేవుని ధర్మశాస్త్ర నిబంధనలను స్థిరపరిచి పొగిడి, అయ్యా నీవు నిబంధనలు ఇచ్చావు, నీవు మాకు క్రమాన్ని ఇచ్చావు, సరైన మార్గాల్లో మమ్మల్ని నడిపించావు, సరిగ్గా మమ్మల్ని ఉంచావు ప్రభువా, నీ మాటే మమ్మల్ని బలపరిచిందని ఆ మాటను స్థిరపరిచి ఒప్పుకొని పొగిడి బోధించేదే కీర్తన గ్రంథం. అదైనా అంటే ఎక్కువగా నిబంధనలు, సత్య గ్రంథం, వాక్యం ఉన్నట్లుగా చెప్పే గ్రంథం, మోషే ధర్మశాస్త్రాన్ని పొగిడి రాయించబడేటటువంటిది ఈ కీర్తన గ్రంథం. రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం చెప్పే చరిత్రను చూపించే గ్రంథం.
ఇప్పుడు యోసేపు అదొక చరిత్ర, యోసేపు చరిత్ర కూడా ఇందులో ఉంది కనుక ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా చదువుకున్నారు, ఎలా కొనుక్కున్నారు, ఆ విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆది యందు దేవుడు ఆకాశ భూమిని కలుగు చేసినటువంటి ఆ చాప్టర్ చదువుతుంటుంటే చూశారు, దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదో అని తెలుస్తుంది. ఆకాశములు ఎంతో అద్భుతముగా రూపించబడినటువంటి విధి విధానాలు కీర్తన గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. నోరు ఊరిపోయే కీర్తన అనేది, ఒక మాట చెప్పాలంటే ఏం ఊరిపోతే, నోరు ఊరిపోతే చదువుకునే వాళ్ళకి బోల్డ్ సంతోషాలు ఇచ్చేటటువంటి కీర్తన గ్రంథం. కనుక దేవుని సృష్టి గురించి, ఆయన మహిమపరచడం గురించి, ఇశ్రాయేలు వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలో, తర్వాత వారి విడుదల, వారి అరణ్య మార్గము, కణాన్ని స్వతంత్రించుకోవటం, కణాన్ని మిస్ అవ్వటం, కణాల దగ్గర నుంచి బొబ్బలోనికి వెళ్ళటం, ఆ నుంచి విడుదల అయ్యేదాకా ఈ కీర్తన గ్రంథం మనకి చెప్తుంది. అదేనా? కాబట్టి ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి సూపర్ గ్రంథం, సూపర్ శ్రేష్టమైన గ్రంథం, భలే గ్రంథం, భలే వాక్యం, భలే అద్భుతమైన గ్రంథం. నోరుపోయే నీకు రసగుల్లాలు ఇష్టం అంటే రసగుల్లాలు ఇదే, నీకు ఆ జిలేబులు ఇష్టం అంటే అంత జిలేబు కంటే గొప్పది ఇదే, తేనె ఇష్టం అంటే తేనె కంటే గొప్పది ఇదే. ఇక నీకు ఏది ఇష్టమో అది, నీ చికెన్ దమ్ బిర్యానీ ఇష్టం అంటే చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇదే. కాబట్టి అలాంటి గొప్ప గ్రంథం ఈ గ్రంథం. అయితే ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ యొక్క దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పే చరిత్ర ఏంటి అనేది మనం చూస్తే, దేవుని మేలుల గురించి చెప్తుంది. దేవుని మేలుల గురించి మనకి చెప్తుంది. ఆయన ఏ మేలు ఎవరెవరికి చేశాడు, గడిచిన కాలంలో దేవుడు ఎలా చేశాడని చెప్తుంది. శ్రమల కాలంలో దావీదు కానీ, మోషే కానీ, మరి వీరు వివిధ రకాల వారు శ్రమలో ఉన్నప్పుడు ఆ కీర్తన చదివినప్పుడు మనకేమొస్తుందంటే విశ్వాసాన్ని పురుకొల్పే కీర్తన. అదైనా విశ్వాసాన్ని పురుకొల్పేటటువంటి కీర్తనగా ఉంది. మన జీవితంలో జరిగిన గొప్ప నష్టాల నుండి మనల్ని ఆదరించే కీర్తన. జీవితంలో జరిగే నష్టాలు, కష్టాలు, మనం 103వ కీర్తన చదివితే నిశ్చయంగా మనం ఎంతో ఆదరించబడతాం, ఓదార్చబడతాం. 23వ కీర్తన చదివితే భయాందోళన నుంచి మనం రక్షించబడతాం. 97వ కీర్తన చదివితే ఇక కరోనాకి మందు ఎవడు కనుక్కోపోయినా మనం కనుక్కోగలిగినటువంటి కీర్తన అది. కనుక ఏ శోధన వచ్చినా కూడా జయాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన గ్రంథమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కీర్తన గ్రంథం. అర్థమైందా? అలాగే ఈ కీర్తన గ్రంథంలో హెచ్చరికను కూడా కలుగు చేస్తుంది. ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తుంది కీర్తన గ్రంథం. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధానంలో మనము హెచ్చరికలు పొందటానికి కూడా ఈ గ్రంథము చాలా ఉపయోగకరమైనది. దేవుని జ్ఞానము, దేవుని ఆలోచనలు పలు స్థలాలు ఎలా బయలుపరచబడిందో ఈ గ్రంథం మనకి చెప్తుంది. ఎలా ఓర్చుకోవాలి చెప్తుంది, ఎలా మాట్లాడాలి చెప్తుంది, ఎలా క్షమించాలి చెప్తుంది, ఎలా పరిశుద్ధంగా ఉండాలో చెప్తుంది, ఎలా కట్టుకోవాలో చెప్తుంది, ఎలా ఆలోచన చేయాలో చెప్తుంది. అన్నీ అర్థమైందా? కాలపు ఉంది, వేరు శనగపప్పు, కరేపాకు, ఇంకా ఆ యొక్క ఓంపొడి అన్ని మిక్స్ చేసినటువంటి మిక్చర్తో కూడినటువంటి గ్రంథమమ్మా ఇది. సూపర్ గ్రంథం, బైబిల్ గ్రంథంలో విశేషమైనటువంటి గ్రంథము ఈ గ్రంథం. దేవుని యొక్క సన్నిధానంలో నీవు ఏమనుకుంటే ఆ గ్రంథం ఇది నిన్ను అలాగూ ఆస్వాదిస్తుంది. ఆ తర్వాత చివరిగా మనం చూస్తే ఈ గ్రంథము ప్రవచన గ్రంథం. ఈ గ్రంథం ఏం గ్రంథం? ప్రవచన గ్రంథం. బాగా ఆట పాడతా ఉండొచ్చు ఈ గ్రంథం అనుకుంటే కుదరదు. ఇది ప్రవచించే గ్రంథం, ప్రవచనం గురించి మనకి తెలియజేసిన గ్రంథం. అర్థమైందా? కనుక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దావీదు ద్వారా దేవుడు అనేక ప్రవచనాలు, వాక్యాలు మనము ముందుగా ఎదిగేటటువంటి స్థితిలో దావీదు గారి ద్వారా దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం. దేవుని యొక్క సన్నిధానంలో లోకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే, లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం, లోకాసు వార్త 24:44 స్పీడ్గా తీద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథములలోనూ దేవుని గురించి ప్రవచనం, యేసుని గురించి ప్రవచనం, కీర్తన గ్రంథంలో కూడా ప్రవచనం ఉంది. అవన్నీ నెరవేరేంత వరకు యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నారు. యేసు ప్రభువు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఈ భూమి మీద?
ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33.5 సంవత్సరం. ఈ 33.5 సంవత్సరము దేవుని యొక్క ప్రవచనాలు ఆయన నిమిత్తము రాయబడిన ప్రవచనాలని నెరవేర్చబడేంత వరకు ఉన్నాడు. ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత వెంటనే ఆయన చనిపోయాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆ విషయాలన్నీ కూడా మనం ఈ గ్రంథంలో చూడబోతున్నాం. టక్ అని నేను చెప్తాను, ఉదాహరణతో మీరు రాసేసుకోండి. యేసు గురించి చెప్పినటువంటి ఆ మాటలు చూడండి. 75వ కీర్తన 2వ చరణం. నేను నా నోరు తెరిచి ఉపమానంలో చెప్పాను, పూర్వకాలపు గూఢవాక్యము నేను తెలియచెప్పాను. ఎవరమ్మా ఉపమానాలు చెప్పింది? యేసు ప్రభు ఉపమానాలు చెప్తాడని కొన్ని వేల సంవత్సరాలనే ప్రవచనం వచ్చింది. అపైనా ఆయన నోరు తెరిచి ఉపమానములు చెప్పే విషయము, పూర్వకాలపు గూఢవాక్యము నేను తెలియచెప్పాను, జరగబోయే విషయాలు చెప్తాను, మళ్ళీ చెప్తాను అనే సోది మాటలు కాకుండా ఈ ఉన్నతమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఉపమానాలు చెప్పినటువంటి మాటలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. అట్లయినా ఉపమానాలు లేకుండా ఆయన ఎవరితో ఏమి మాట్లాడేది. నెరవేరిందా లేదా? ఆ మాట అలాగే నెరవేర్చబడింది. 118వ కీర్తన 22వ చరణం చూడండి. 118వ కీర్తన 22వ చరణం. வீடு கட்டுகிறவர்கள் ஆகாதென்று தள்ளின கல்லே மூளைக்கு தலைக்கல்லாயிற்று. యేసును సొంత జనులే ధృవీకరిస్తారని చెప్పి ఆ యొక్క ప్రవచనం ముందుగానే చెప్పబడింది. అదేందా 41వ కీర్తన 9వ చరణం చూడండి. 41:9. என் பிராண சிநேகிதனும் நான் நம்பினவனும் என் அப்பம் புசித்தவனும் ஆகிய மனுஷனும் என்மேல் தன் కుడిగాలి తూకినాన్. నేను నమ్ముకున్న విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిపే నెత్తిన. ఎవరి గురించి ఇది? యేసు యూదా గురించి. భోజన బలారాధనలో ఆయన అది తీసుకున్న వెంటనే యేసు గ్రహించినట్లుగా, నేను నమ్ముకున్న నా విహితుడు, నాతో ఉన్నవాడే, నా ఇంట భోజనం చేసిన వాడే. ఈ ప్రవచనం 100% నెరవేరింది యేసు యూదాను బట్టి. అట్లా దేవుని యొక్క సన్నిధిలో 22వ కీర్తన 18వ చరణం చూస్తే, 22వ కీర్తన 18. என் வஸ்திரங்களை தங்களுக்குள்ளே பங்கிட்டு என் உடையின் பேரில் சீட்டு போடுகிறார்கள். అట్లయినా యేసు వస్త్రాలు మరి కొరకు చీట్లు వేస్తారని ముందుగానే ప్రవచనం ఉంది, ముందుగానే రాయబడి ఉంది. అయితే ప్రియమైన దేవుని వారలారా 16వ చరణం చూడండి. 22:16. நாய்களின் சூழ்ந்திருக்கிறது, உள்ளதவரின் கூட்டம் என்னை வளைத்துக் கொண்டது, என் கைகளையும் என் கால்களையும் உருவ குத்தினார்கள். అట్లయినా కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడా నన్ను ఆవరించినారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అనేటటువంటిది. మొదటి చరణం చూడండి. నా దేవా నీవు నన్నేల విడనాడేది, నా రక్షింపక నా ఆత్మ ద్వారా వెనక నీవేలా దూరంగా ఉన్నావు. యేసు ప్రభు వారు మాట్లాడేటట్టు ఎన్నో మాట ఇది? 4వ మాట. ఆయన మాట్లాడక మునిపే ముందుగానే ఈ మాట అనేది చెప్పబడింది. నా ప్రియమైన దైవజనులు, ఈ మాటలన్నీ నెరవేర్పును మనం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కీర్తన గ్రంథము ఒక ఆశ్చర్యకరమైన గ్రంథము, ఒక ప్రవచన గ్రంథము, ఒక శ్రేష్టమైన గ్రంథము, ఒక అద్భుతమైన గ్రంథము, దేవునిచే రాయించబడిన గ్రంథము. పాడుకోవటానికి 150 కీర్తనలు మనకి ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథమే ఈ కీర్తన గ్రంథం. ఇది అద్భుతమైనటువంటి విధానంగా ఉంది. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి కీర్తనలో, ప్రతి ప్రవచనం, పరిశుద్ధ గ్రంథం ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది. ఇంకా లేదు ప్రవచనం తర్వాతే యేసు ప్రభువును పట్టుకోగలిగారు, యేసు ప్రభు వారిని చంపగలిగారు. అయితే యేసు ప్రభు వారు తిరిగి ఆయన లేవటానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపను కనపరిచాడు. 16వ కీర్తన 10వ చరణం చూడండి. 16వ కీర్తన 10వ చరణం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అర్థమైందా? యేసు ప్రభు వారు సమాధిలో పెట్టబడిన తర్వాత కుళ్ళు పట్టదు, ఆయన తిరిగి లేస్తాడని ఈ మాట మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారి కోసమే ఇన్ని మాటలు అని అనుకుంటే పొరపాటు.
దేవుడు మన కోసం కూడా కొన్ని ప్రవచనాలు ఉంచున్నాడు. నేను పుట్టినప్పుడు నా కోసం, నేను పుట్టక మునిపే నా కోసం, నువ్వు పుట్టక మునిపే నీ కోసం ఆయన కొన్ని ప్రవచనాలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని అభిప్రాయాలు ఆయన పెట్టుకుని ఉన్నాడు. అయితే వాటిని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నాం. అదేనా, ఇంట్లో అమ్మ దమ్ బిర్యానీ చేస్తుంది, అది తింటే బాగుంటుంది, కానీ ఎక్కడో వీధిలో స్ట్రీట్ ఫుడ్ తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే దానికంటే ఇంట్లోకి వస్తే మంచి ఫుడ్ ఉంది. అదే విధంగా యేసు ప్రభువారు మనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తుంటే దాన్ని పోగొట్టుకొని వ్యర్థమైన కార్యాలకు వెళ్ళిపోయి అక్కడ దేవుని మనము దూరం చేస్తున్నాం. 40వ కీర్తన 7-8 చరణాలు మనకి ఆ విషయాలు తెలియజేసిన. చివరిగా చూడండి, 40వ కీర్తన 7-8 చరణాలు. 7-8 చరణాలు. அப்பொழுது நான் இதோ வருகிறேன், புஸ்தக சூரியில் என்னை குறித்து எழுதியிருக்கிறது, என் தேவனே உமக்கு பிரியமானதை செய்ய விரும்புகிறேன், உமது நியாயப்பிரமாணம் என் உள்ளத்திற்குள் இருக்கிறது என்று சொன்னேன். అర్థమైందా? ఇక్కడ అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం, ఎవరి గురించి? మనల గురించి. అదేనా, నన్ను గురించి రాయబడిన ప్రకారము నా దేవా నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం ఆంతర్యములో నున్నది. కనుక మన నిమిత్తము కూడా దేవుడు కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఉన్నాడు. పెట్టుకొని ఉండబట్టే నీకు ఎక్కడ వివాహం చేస్తాను నువ్వు దగ్గరగా ఉంటావో, నేను ఎక్కడ అమర్స్తే నువ్వు ఆయన దగ్గరకు వచ్చేస్తావో తెలుసుకొని ఆయన ఏర్పాటు చేసి ఇట్టి ఏర్పాట్లు మనకు దయచేస్తున్నాడు. అయితే వీటన్నిటిని మనం ప్రక్కన వేసి మన గురించి మనమే ఆలోచించేసుకుంటూ మనం వేదనకరమైన పరిస్థితికి లోనవుతూ ఉన్నాం. కాబట్టి ఆయనకి ఇష్టమైన పని చేయడానికి మనకు ఇష్టం ఉండాలి. దేవా నీ ఇష్టాన్ని నేను నెరవేర్చబడాలి, నాపై నెరవేర్చబడాలి. దేవునికి ఇష్టమైన ఆలోచనలు మనము ఏర్పాటు ఆయన చిత్తమునకు మనము ఒప్పుకోవాలి. అదేనా, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ మనం నేర్చుకున్నట్లుగా నీకు ఇష్టమైన నీ చిత్తము, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. దేవుని చిత్తం నెరవేర్చడం ఏమై ఉంది? సంతోషం. మీకు అందరూ సంతోషమైనా దేవుని చిత్తం నెరవేర్చడం? అందరూ చెప్పాలి. దేవుని చిత్తం ఏదైనా బాధగా ఉంటుందా? కష్టంగా ఉంటుందా? దేవుని చిత్తం మనం నాశనం చేస్తుందా? కాబట్టి హృదయపూర్వకంగా ఒకసారి తీర్మానం చేసుకుందామా? ప్రభువా నీ చిత్తము నీ గురించి చెప్పడం మాటలు నెరవేర్చి ముగించిన తర్వాత నువ్వు ఈ లోకంలో లేవు. దేవా నా గురించి కొన్ని మాటలు రాస్తున్నావు, నా గురించి కొంత ఆలోచన కలిగి ఉన్నావు, అవి నెరవేర్చేంత వరకు నన్ను వాడుకొని ఉపయోగించండి. ప్రభా ఈ భూమి మీద నీకు ఉపయోగకరముగా నేను ఉండాలి, నీ చిత్తం నెరవేర్చేదానికి నన్ను మార్చు ప్రభా అనే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామా? దేవుని పరిశుద్ధ సన్నిధానంలో వచ్చి ఉండగలుగుతుంది. ఆయన ఆరాధించేటప్పుడు వచ్చి ఉండగలుగుతుంది. ఓ నా దేవా నా ప్రభువా, ఎంత అద్భుతాన్ని చూపించారు. నీ చిత్తం చేయడానికి ఆ సమయాన్ని హల్లెలూయా. నా ఇంటి వారిని, నా భర్తను, నా కుటుంబాన్ని, వారిని వీరిని చూసుకున్న సమయాన్ని వ్యర్థపరచుంది చాలు. యేసయ్యా నీకోసం నేను జీవిస్తాను, నీకోసం నేను ఉంటాను నాయన. ఇక చాలు, ఈ బాధలు ఈ బాధ్యతలు పట్టించుకుని చాలు, నీకోసం జీవిస్తాను నాయన. ఉదయకాలను లేచి ప్రార్థించే అనుభవంలో అయాలను నడిపించండి. 5 గంటల కల్లా నేను లేచి ప్రార్థించి ఇదిగో దైవ సేవకురాలకు ఈ విషయాన్ని తెలియజేసే కృపను నాకు దయచేయండి. ప్రభా మీ సన్నిధిలో నేను ప్రార్థించాలని ఆసక్తి కలిగిన వారు చేతులెత్తి ప్రభుతో చెప్పండి, నేను ప్రార్థించాలయ్యా. 5 గంటల నా నిద్ర మనకు వీడాలి, నా మగత వీడాలి, నా యొక్క పొరపాట్లు మారాలి, నా స్థితి మారాలి, అప్పుడు మారాలి. నిరాశకు వచ్చేదకి ప్రభు అడుక్కునే స్థితిలో ఈ స్థితి నుంచి నేను మాకు చెందాలి. వడ్డీలు తీసుకునే స్థితి మారాలి. నా స్థితి పూర్తిగా మారాలంటే ఉదయకాలం నేను ప్రార్థించడం నాకు నేర్పించే స్వామి. నీవు అడిగితేనే దేవుడు సహాయం చేస్తాడు.
మీ విశ్వాసం కలిగి చూడండి. రేపు ఉదయకాలం మీరు 4 గంటల లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. 4 గంటల లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. హృదయపూర్వకంగా దేవుని ప్రేమను మీరు అనుభవిస్తారు. ఇది నిశ్చయం, ఇది సత్యం, ఇది ఉంది, ఇది స్థిరం. దీనిని ఎవరు తప్పలేరు, మార్పు ఎవరికి లేదు. కాబట్టి మీరు ఉదయకాలాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ విషయాలు మాకు తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. ఏ టైంలో ప్రార్థన చేస్తారో ఆ టైంలో ఒక చిన్న స్టిల్, ఒక ఫోటో తీసి ఆ ఫోటో పెట్టండి. నేను ఎంతో సంతోషిస్తాను దేవుని సన్నిధానంలో. ఈ అలవాటు నేర్చుకున్న 23 రోజుల్లో ఈ అలవాటు నేర్చుకొని మన రీతి రాజ్యానికి వెళ్ళేంత వరకు ఈ అలవాటును పాటించుదాం. మనము దినచర్యలో ప్రార్థన మొదటగా చేసే అలవాటుతో మనం సిద్ధపడదాం. ఆయన సన్నిధానంలో హృదయపూర్వకముగా ఈ మాటను బట్టి ఒకరు భారంగా, దేవా నన్ను, మా సంఘాన్ని, అయా మమ్మల్ని అందరినీ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రార్థించే అలవాటుతో, ఇంత మంచి గొప్ప కృపలతో నేర్చి కూర్చొని నిద్రపోతూ ప్రార్థన చేయకుండే స్థితి కాక ప్రార్థించి స్తుతించే బహుమానంతో మమ్మల్ని నింపండి స్వామి అని ఒకరు భారంగా ప్రార్థించగలరా?